మన సాయి చరిత్రని మహాత్ములు ఎంతో కష్టపడి మనందరికీ సాయి సాహిత్యాన్ని కొన్ని వేల గ్రంథాలు మనకు అందించారు. ప్రొఫెసర్ కస్తూరి గారు, ప్రొఫెసర్ కామరాజు అనిల్ కుమార్ గారు, ముదిగొండ వీరభద్రయ్య గారు, జంధ్యాల సుమనబాబు గారు, అలాగే అడప భాస్కర్ రావు గారు, విజయవాడ వాస్తవ్యులు అడప భాస్కర్ రావు గారు స్వామి జన్మించింది లగాయత్తు అవతార పరిసమాప్తి వరకు ముఖ్యమైనటువంటి తేదీలన్నింటినీ కూడా కొన్ని వందల పుస్తకాలు చదివి ఒక పుస్తకాన్ని తయారు చేశారండి. అంటే ఎంత కష్టపడ్డారో చూడండి. అంటే ఏ రోజు స్వామి ఎక్కడున్నారు, ఎక్కడికి వెళ్ళారు, ఏమిటి ప్రారంభోత్సవం చేశారు అన్నటువంటివి మొత్తం 1926 నుంచి 2011వ తేదీ వరకు కూడా చేశారు. అడప భాస్కర్ గారు వారి ఒకసారి గట్టిగా కర్తాలతో చేయండి. ఇలా ఎందరో మహాత్ములు రచించినటువంటి పుస్తకాల ఆధారంగానే మనం ఎవరైనా స్వామి చరిత్రను చెబుతాం. స్వామి చరిత్రమని, రామాయణమని, భాగవతమని, భగవద్గీతమని, దేవీ భాగవతమని, మహాభారతమని ఏదైనా కూడా శాస్త్ర ఆధారంగానే ఎవరైనా చెబుతాం. కాబట్టి వాళ్ళు మనకు అందించినటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం.